సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ రూలింగు దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చింది. వన్ సైడు ఆయన పరిపాలన 151 సీటులు గెలిచినప్పుడు డెవలప్మెంట్ లేకుండా ఎంతసేపటికి వన్ సైడ్ కేసులు పెట్టడం, మనసులు పట్టుకొని కొట్టడం, బూతులు తిట్టడం, బూతులు చేత తిట్టేయటం, ఆ గవర్నమెంట్ దారుణంగా ఉంది. వన్ సైడ్ ఆయన ముఖ్యమంత్రి చేయాల ప్రజలు కాపాడాలనే ఆలోచన ఆయనకు లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా మారద్ది. 175 సీట్లకు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. నెల్లూరు రూరల్లో చేదరెడ్డి గారు అవింతమైన మెజార్టీతో గెలుస్తాడు. ప్రజల మనిషి ప్రతి నిత్యం వాడు కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా అడుగడుక్కి జనం రైతులు పొగులు కరోనా టైంలో కూడా ఎంతోమందికి హెల్ప్ చేసి ఎంతో నిధులు మంచి చెడ్డ బాగు డెవలప్మెంట్కి ఎంత నిద్రపోకుండా మీరు చేయండి, నేను నిద్రపోను, మీరు నిద్రపోకూడదు చేయండి. జనాల్లో చేదరెడ్డి వర్కరు, చేదరెడ్డి మంచి గట్టి నాయకుడు. చేదరెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తాడు. టౌన్లో నారాయణ గారు గెలుస్తాడు, చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. గవర్నమెంట్ టీడీపీ వస్తుంది. 165 సీట్లు కన్ఫారంగా వస్తుంది. ఈ అవినీతి పాలన పోద్ది, గందరగోళంగా పోద్ది. అసలు పార్టీ ఉండదు. ఒక్క సీటు కూడా గెలవదు. దుర్మార్గమైన పాలన. ఎవడన్నా నాదుడు మాట్లాడితే మళ్ళీ కొడతారు. ఇప్పుడు నేను కూడా రోడ్లు లేకపోతే కొడతారేమో మళ్ళా రోడ్లు లేకపోతే. అట్టా రాష్ట్రాన్ని బాగుపడదు, సర్వనాశనం చేసి డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఏమి లేవు. ముసలిళ్ళకు 3000 పింఛను బారి డెవలప్మెంట్ చెయ్యి. ఎంతసేపు 5 మందికి ఇచ్చేది 10 మందికి ఇచ్చినామని చెప్పేది. దారుణమైన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు బాధ్యత నాయన అంటున్నారు. పోలీసు వాళ్ళ బిడ్డలు కూడా నాశనం చేశాడు. టీచర్లు నాశనం చేశాడు. ఎవరిని ఆయన ఒక్కరిని కూడా వదల్లా. వీళ్ళు మైలో వీళ్ళు పొద్దు గ్రూప్ వాళ్ళు, టీచర్లు మొత్తం అసలు గబ్బుగాలి పట్టించేశాడు ఈ గవర్నమెంట్. చేదరెడ్డి గారు మనుషుని నాయకుడు. జనాల్లో నిత్యం ఆయన ఏ టైంలో నిద్రపోతారో, ఏ టైంలో లేస్తాడో, తెల్లతోనే 5 గంటలకు ఫోన్ చేసినా కానీ 5 గంటలకు చేసినా ఎవడు సమస్య అయినా కూడా ఆ పార్టీ అని లేదా ఎవడు సమస్య అయినా కూడా వచ్చేసి మీ సమస్యలు ఏంది ఏం చెప్పి చేసేవాడు గట్టి నాయకుడు. ఆయన్ని పెద్ద బడా రెడ్డి గారులు నానమైన విమర్శ పెట్టారు. అది మంచి పద్ధతి కాదు. ఆయనకి అందరి మీద నెల్లూరు జిల్లాలో గెలిచేది అందరి మీద మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.